మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మీ పేరెంట్స్ మీద ఏమైనా అనుమానం ఉందా? ఈ మధ్యకాలంలో మీ అన్న ఏమైనా బెదిరిస్తుందా? ప్రేమించి పెళ్లాడిన భర్త 2 నెలలకే దుండగుల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. అయితే ఆ హత్య చేసింది ఎవరు అని ఇంకా విషయం సస్పెన్స్ లో ఉన్నా కూడా ఆ ఇల్లాలు వేదన మాత్రం వర్ణాతీతంగా ఉంది. తన భర్తతో నిండు నూరేళ్ల జీవితాన్ని ఆమె ఊహించింది. కానీ 2 నెలలకే ప్రేమ వివాహము. ఈ ప్రేమ వివాహంలో తమ జీవితం 2 నెలలకే అర్ధాంతరంగా ముగిసిపోవడంతో ఆ ఇల్లాలు జీర్ణించుకోలేకపోతుంది. తీవ్రంగా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి ఉంది. మొత్తం కూడా వాళ్ళ ఏదైతే మృతుడు కృష్ణ ఉన్నాడో కృష్ణ స్నేహితులు కూడా ఇక్కడ హాస్పిటల్కి వచ్చి అతని చూసి అతనితో ఉన్న జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ తీవ్ర విషాదంలో ఉన్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనతో పాటు కృష్ణ ఎవరైతే మృతుడు ఉన్నాడో మృతుని భార్య ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పమ్మా, అసలు ఏం జరిగిందమ్మా? నేనెవరో ఫోన్ చేసిర్రు. ఈవినింగ్ 5కి అట్లా బయటికి వెళ్ళిండు. 7కి అని అడిగితే నాకు ఏం చెప్పకుండా వెళ్ళిండు. నేను నార్మల్గా ఫోన్ మాట్లాడుతుంటే 7కి అన్నా చెప్పకుండా కూడా వెళ్ళిపోయిండు. ఎవరో ఆయన ఫోన్ చేసిండు, మహేష్ అని. ఆయన రమ్మన్నాడు, 7కి రమ్మంటే వెళ్ళిండు. అదే చెప్పిండు, నాకు ఏం తెలియదు. ఇంకా రెగ్యులర్ గా రోజు ఫోన్ ఇంట్లో పెట్టిపోయి వెళ్ళాడా? ఫోన్ తీసుకో వెళ్ళలే కదా, ఫోన్ ఎందుకు తీసుకెళ్ళలేదు? రెగ్యులర్ అట్టే జరుగుతుంటదా లేకపోతే? లేదు, ఒక్కొక్కసారి నేను నార్మల్ గా ఒక్కదాన్నే ఉంటా అని చెప్పి ఫోన్ ఇచ్చేసి వెళ్తాడు. మాక్సిమం ఎప్పుడు తీసుకెళ్తాడు ఫోను. అంటే మీకు వివాహం జరిగి ఎంతకాలం అయింది? మీది లవ్ మ్యారేజ్ అని కూడా తెలుస్తా ఉంది. ఎంతకాలం అయింది మీరు ఊహించుకోండి? మీరు పెళ్లి చేసుకునేటప్పుడు మీ పెద్దల నుంచి కానీ మీ కృష్ణ పెద్దల నుంచి కానీ ఏమైనా వ్యతిరేకత, ఏమైనా అబ్జెక్షన్ వచ్చింది? మా మమ్మీ, మా డాడీ వాళ్ళు, మా అన్నలు ఒప్పుకోకపోతే ఇంకా మా ఇంట్లో మేము ఉన్నాం సూర్యాపేటలో. సరే, వాళ్ళు సైలెంట్గా ఉన్నారు, మేము సైలెంట్ గానే ఉన్నాము. వాళ్ళు ఏం అనలేదు ఇప్పటి వరకు అయితే. మీతో మాట్లాడుతున్నారా రెగ్యులర్ గా వాళ్ళు, మీ పేరెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ? మమ్మీ అప్పుడప్పుడు మాట్లాడుతుండే, అంతే. అంటే ఒకవైపు అయితే ఒక ఆరోపణలు అయితే మీ పేరెంట్సే చంపివేశారు అనుమానాలు కూడా వాళ్ళ కొంత వ్యక్తం అవుతున్నాయి సూర్యాపేట టౌన్ లో. వాస్తవం ఉండొచ్చు అది? మీకు ఎవరిపైన అనుమానం? నాకైతే ఆయన ఫోన్ చేసిండు, ఆయన మీదనే ఉంది. ఎందుకంటే ఆయన ఫోన్ చేస్తుండు, ఆడికి రమ్మంటుండు, ఏదేదో చెప్తుండు. మొత్తానికి నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్నావు, మీ భర్త అర్ధాంతరంగా చనిపోయాడు. ఏంటమ్మా అసలు ఏమనిపిస్తుంది? మీ భవిష్యత్తు ఏంటి అసలు? చంపేసిన వాళ్ళని నేనైతే ఊకోను. అలా ఖచ్చితంగా నేను కేసు పెడతా. వాళ్ళు ఖచ్చితంగా జైలుకి వెళ్లాల్సిందే. నేనైతే ఊకోను, అది ఎవరైనా సరే. ఇది కృష్ణ వాళ్ళ భార్య చెప్తా ఉంది, చనిపోయిన వాళ్ళని ఎంతటి వారైనా కూడా వదిలిపెట్టను, మా పేరెంట్స్ ఉన్న అందులో కూడా వాళ్ళని వదిలే ప్రసక్తి లేదని కూడా ఆమె చెప్తా ఉంది. అయితే నిన్న మహేష్ అనే వ్యక్తి అయితే ఫోన్ కాల్ చేశాడు కృష్ణకు. ఆ మహేష్ కాల్ చేయడం ద్వారానే తను ఒంటరిగా ఇంట్లో ఉన్న నేపథ్యంలో తన మొబైల్ నాకు ఇచ్చి ఆమె బయటకు వెళ్ళిపోయాడు. నిన్న బయటకు వెళ్లిన కృష్ణ ఇక తిరిగి రాలేదు. ఈ రోజు ఉదయం పోలీసులు సమాచారం ఇస్తే కనుక నాకు ఆయన ఆచూకీ తిరిగి రాలేదని కూడా ఆమె ఇల్లాలో చెప్తుంది. మొత్తంగా తన భర్తతో 2 నూరేళ్ల జీవితాన్ని అయితే ఆమె ఊహించుకుంది. బంగారు భవిష్యత్తున్న ఈ యువజంట అర్ధాంతరంగా వాళ్ళ విషాదంలో అయితే ఆ జంట మునిగింది. తన భర్త ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త చనిపోయాడనే విషయాన్ని మాత్రం ఆమె జీర్ణించుకోలేకపోతా ఉంది. మీ పేరెంట్స్ మీద ఏమైనా అనుమానం ఉందా? ఈ మధ్యకాలంలో మీ అన్న ఏమైనా బెదిరిస్తుందా?